మూసీ బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. మేమున్నామని భరోసా కల్పించింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో నష్టపోతున్న బాధితులను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. రేవంత్ ప్రభుత్వం వచ్చాక వందలాది మంది ఇండ్లు కూలగొట్టి వారిని రోడ్డున పడేసిందని, ఇంకెంతమంది బతుకులను కూలుస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ సుందరీకరణ అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని, ఆయన వేసే ప్రతి అడుగు పేదల భూములు లాక్కోవడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వైపే ఉంటుందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు పేరిట హైదరాబాద్ హైదర్షా కోర్టులోని మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితుల్ని ఖాళీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన క్రమంలో వారిని కలిసి భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జి కార్తిక్ రెడ్డితో కలిసి అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కేసీఆర్ ఎప్పుడూ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎలా పెంచాలి, ప్రజలకు ఎలా మేలు చేయాలని ఆలోచించారని గుర్తు చేశారు. మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ను నిలబెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తే రేవంత్ రెడ్డి మాత్రం బుల్డోజర్లతో కూల్చే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రక్షాళనపై కనీస పాలసీ విధానం లేదని ఎండగట్టారు. మూసీని శుద్ధి చేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం రూపాయలతో ఎస్టీపీలు నిర్మించి నీటి శుద్ధీకరణ ప్రారంభించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, అప్పుడు ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని బాగు చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏది చేసినా దాని వెనుక ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఉంటుందని హరీష్ రావు తెలిపారు. భూముల పంచాయతీలు, రియల్ ఎస్టేట్ దోపిడీ తప్ప 2 ఏళ్లలో రేవంత్ చేసిందేమీ లేదని చెప్పారు. ఇటీవల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు గుంజుకుందామని ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు. ఎల్టీపీఎస్ భూములు కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని ప్రయత్నించారని, ఫార్మాసిటీ కోసం కేసీఆర్ 14,000 ఎకరాలు సేకరిస్తే ఆ భూములపై ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మూసీ సుందరీకరణ పేరిట పేద మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూల్చి భూములు లాక్కొని వాటిని అంబానీకో, అదానీకో, మెగా కృష్ణారెడ్డికో కట్టబెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడని ధ్వజమెత్తారు. మూసీ సుందరీకరణ పేరిట వేలాది మంది సొంతింటికలను సీఎం రేవంత్ కాలరాస్తున్నాడని హరీష్ రావు మండిపడ్డారు. బాబుఘాట్ వద్ద అహింసామూర్తి మహాత్మాగాంధీ విగ్రహం పెట్టి ఆరాధించాలి కానీ ఆ విగ్రహం నిర్మాణం పేరిట ప్రజల ఇండ్లు కూల్చుతూ హింసాత్మక మార్గంలో భయాందోళనలకు గురి చేయడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్లు ఖాళీ చేస్తారా లేకుంటే బుల్డోజర్లు పంపి కూల్చమంటారా అని అధికారులు బెదిరిస్తున్నారని, మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ కూల్చడం అంటే ఇక్కడ బతుకుల్ని కూల్చడమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మూసీ డిపిఆర్, ఎఫ్టీఎల్ ఖరారు కాలేదని గుర్తు చేశారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ రాలేదని, కనీసం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కూడా జరగలేదని, అలాంటప్పుడు నోటీసులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూముల రేట్లు పాతాళానికి పడిపోయాయని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిందని హరీష్ రావు పేర్కొన్నారు. ఎక్కడ చూసినా దోపిడీ మాత్రమే కనిపిస్తున్నదని అన్నారు. హైడ్రా ముసుగులో దోపిడీ, మూసీ ప్రాజెక్టు విషయంలో దోపిడీ, ఫ్యూచర్ సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ భూముల అమ్మకాల పేరిట దోపిడీకి పాల్పడుతున్నదని మండిపడ్డారు. ప్రభుత్వం పట్టింపులకు పోకుండా మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్కు ఇచ్చిన నోటీసుని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రేవంత్ అక్రమాలపై ఎంత దూరమైనా వెళ్తామని, బీఆర్ఎస్ కేసీఆర్ పక్షాన మీకు అండగా నిలబడి చట్టపరంగా పూర్తిస్థాయి పోరాటం చేస్తామని భరోసానిచ్చారు.